హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ఆరు గుప్తా గారిని ఇలా అంటుంటుంది, మీరు మా అన్నయ్యని నమ్మకుండా ఎవరిని నమ్ముతాం అని అంటూ ఆరు అక్కడి నుండి వెళ్ళిపోగానే గుప్తా గారు బాధపడుతూ ఇలా అంటుంటారు, సారీ బాలిక, నన్ను క్షమించు. ఇంకొకసారి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయబోతున్నాను. ఈ పౌర్ణమికి నేను అనుకున్నది ఎలాగైనా సాధిస్తాను. నిన్ను మా లోకానికి తీసుకెళ్తాను అని గుప్తా గారు అంటూ ఉంటారు. మరోవైపు రూమ్లో ఆఫీస్కి వెళ్ళడానికి యూనిఫామ్ వేసుకుంటూ ఉంటాడు అమర్. ఇక అమర్ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఉండగా పై బటన్ ఊడిపోయినట్టు కనిపించి వేరే యూనిఫామ్ని వెతుకుతాడు అమర్. కానీ వేరే యూనిఫామ్ కూడా ఉండకపోవడంతో మిస్సమ్మ అని అరుస్తూ ఉంటాడు. ఇక గరిటతో ప్రత్యక్షమవుతుంది మిస్సమ్మ. చెప్పండి అని అంటూ ఉంటుంది బాగి. ఈ కబోర్డ్లో వేరే యూనిఫామ్ ఉండాలి కదా, ఏది అని అడుగుతుండగా వాషింగ్కి వేశానండి అని అంటూ ఉంటుంది బాగి. ఎందుకండి, ఏమైంది అని అడుగుతూ ఉండగా ఎదుగో ఈ యూనిఫామ్ బటన్ ఊడిపోయింది, ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది అని అమర్ అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ నెక్స్ట్ సెకండ్లోనే వేరే షర్ట్ వేసుకొని వెళ్తానులే అని అంటూ ఉండగా ఇక బాగి, ఆగండి ఒక్క నిమిషం, బటనే కదా నేను కుట్టేస్తా అని అంటూ ఇక ఊహల్లో తేలిపోతూ ఉంటుంది బాగి. ఆ రోజు అమ్మవారి పూజ చేయడం, అమ్మవారు తనని కరుణించడం, ఇక 2 రోజుల్లో ఆయన మనసులో తనకి స్థానం సంపాదించే అవకాశం దొరికినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగి. ఈ పూజ చేసి ఒక్క కొబ్బరికాయ కొడితే ఆయన మనసులో నాకు స్థానం కలుగుతుందని తెలిస్తే ఎప్పుడో పూజ చేసేదాన్ని కదా అని అంటూ ఉంటుంది మనసులోనే బాగి. ఇక అలా తనలోనే తాను మాట్లాడుకుంటున్న మిస్సమ్మని చూసి అమర్ లూజ్ అని అనుకుంటూ షర్ట్ విప్పబోతుండగా, ఆగండి, ఏం చేస్తున్నారు, మీరు ఎవరు, మిలిటరీ ఆఫీసర్ అని అంటూ అమర్ మీద పడిపోతూ ఇలా అంటూ ఉంటుంది, మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు, మీ జూనియర్స్ ఉంటారు, మీరు అలా యూనిఫామ్ లేకుండా వెళ్తే ఎలా చెప్పండి, బటనే కదా కుట్టేస్తా అని అంటూ గరిట తిప్పుతూ ఇదిగో పట్టుకోండి అంటూ అమర్ చేతికి గరిటనిచ్చి 1 సెకండ్ అంటూ మాయమైపోయి మళ్ళీ నెక్స్ట్ సెకండ్లోనే ఇక బాగి సూదిదారంతో ప్రత్యక్షమవుతుంది. ఇక అమర్ బాగి బటన్ కుడుతూ ఉండగా ఇక కాస్త విసుక్కున్న తర్వాత బాగి ఫేస్ని తన ఫేస్కి తగులుతున్న బాగి చెయ్యిని చూస్తూ కాస్త రిలాక్స్ అవుతూ మైమర్చిపోతూ ఉంటాడు అమర్. ఇక నెక్స్ట్ సెకండ్లోనే అమ్మా అని బాగి అరవడంతో ఏమైంది గుచ్చుకుందా, ఉఫ్ అని అంటూ ఊదుతూ, అందుకే లూజ్ చెప్పాను వద్దని అని అమర్ స్వీట్గా బాగీకి వార్నింగ్ ఇస్తూ ఉండగా, శ్రీవారు, ఆఫీసర్ గారు, అదేం కత్తి కాదు, గుచ్చితే ప్రాణం పోవడానికి చిన్న సూది, కుట్టేస్తానాగండి అని అంటూ తన బటన్ని కుట్టుతున్న బాగిని మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు అమర్. ఇక అలా వాళ్ళిద్దరి చూపులు ఫేస్లో కూడా కలుస్తూ ఉంటాయి. అప్పుడే రాథోడ్ పైకి వచ్చి అక్కడ బటన్ కుట్టుతున్న విషయం తెలియక ఇంకేదో జరుగుతుంది అనుకొని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ ఒక్క నిమిషం తర్వాత, ఓకే సార్, టైం అవుతుంది, లేట్ అయినా పర్లేదు, నేను వెయిట్ చేస్తాను అని అంటూ రాథోడ్ వెళ్ళిపోగానే రాథోడ్ వచ్చి రావడంతో కంగారు పడుతూ ఉంటాడు అమర్. ఇక ఏమైంది అని అమర్ అంటుండగా, ఒక్క నిమిషం అని అంటూ ఆ బటన్ దారాన్ని తన పెదవులతోనే తెంపేసి ఇక ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటుంది బాగి. మరోవైపు గోరా దగ్గరికి మను వెళ్తుంది. గోరా వెకిలిగా నవ్వుతుండగా, ఏమైపోయావు గోరా, ఇన్నాళ్ళు కనిపించట్లేదు, ఏమైపోయావు అని అంటూ ఉండగా ఇక ఆత్మని బంధించడానికి నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను అని అంటుంటాడు గోరా. ఇక అది జరగని ప్రయత్నం అని మను అంటుండగా, అమర్ జీవితంలోకి నువ్వు రావాలని చూస్తున్నావు, అది జరిగే పనేనా, ఆత్మని బంధించడం నాకు కూడా ఒక లక్ష్య సాధనే, మనిద్దరం విధికి ఎదురెళ్తున్నాం, అది మనం సాధించి చూపించాలి అని గోరా అంటుండగా ఇక
అది కాదు గోరా, ఈసారి పౌర్ణమికి దానికి శక్తులు వస్తే ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తుందో ఏం చేస్తుందో అని మను అంటుండగా, నీ శరీరంలోకి అని గోరా అంటుంటాడు. ఏంటి అని మను అంటుండగా, ఇక నేను చెప్పేది విను. ఆ ఆత్మ నీ శరీరంలోకి ప్రవేశించేటట్టు నువ్వు చెయ్యి. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వస్తే నీ శరీరంలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళకుండా నేను బంధిస్తా. ఆ తర్వాత ఈ లోకాధిపతినై నీ పగ ప్రతీకారాన్ని నీ కాళ్ళ ముందుంచుతా అని గోరా అంటుండగా, నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే ఖచ్చితంగా నేను అలా చేస్తా. కానీ నా శరీరంలోకి అదెందుకు వస్తుంది, అది పెద్ద ముదురు అని అంటూ ఉండగా గోరా ఒక ప్లాన్ని చెప్తూ ఉంటాడు. ఇది వర్కౌట్ అవుతుందా అని మను అడుగుతుండగా, నువ్వు వర్కౌట్ చెయ్యాలి, నీ శరీరంలోకి ఆత్మ ప్రవేశించాలి అని గోరా అంటుంటాడు. సరే, నా పగ కోసం, నా అమర్ కోసం నేను ఇది చేసి చూపిస్తా అని మను అంటూ ఇంటికి వచ్చేస్తుంది. మరోవైపు బాగి ఊహల్లో తేలిపోతూ మెట్లు దిగి వస్తూ ఉండగా, ఇక నిర్మలమ్మ గారు సదాశివం గారు ఇద్దరు బాగిని చూస్తూ ఏమైంది ఈ అమ్మాయికి అని అనుకుంటూ ఉంటారు. ఇక బాగి అక్కడికి వచ్చి ఏమీ లేని ఖాళీ బౌల్ నుండి గరిటతో ఖాళీ ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఏమైందో అని నవ్వుకుంటూ ఇక సదాశివం గారు బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ అని పిలిచినా పలకకపోవడంతో మిస్సమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక బయటి నుండి ఆరు ఇదంతా చూస్తూ కుళ్ళుకుంటూనే ఉంటుంది. ఇంతలా సిగ్గుపడుతుందంటే మళ్ళీ వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో అని అనుకుంటూ ఉంటుంది ఆరు. ఇక ఒక్క నిమిషం గుప్తా గారు అక్కడికి వచ్చి ఆరు కుళ్ళుకోవడం చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఏమైంది మిస్ అమ్మ, అలా సిగ్గుపడిపోతున్నావు, అంతా ఓకేనా, హెల్త్ బాగుందా అని పెద్దవాళ్ళు అడుగుతుండగా, బాగానే ఉంది, ఏదో పరధ్యానంలో ఉన్నాను అని బాగి ఆన్సర్ ఇస్తూ ఉండగా, వచ్చేది పౌర్ణమమ్మ, పౌర్ణమి నాడు అమర్ నువ్వు కలిసి గుడికి వెళ్ళి పూజ చేయాలి అనగానే ఇక డల్గా ఫేస్ పెడుతుంది బాగి. ఏమైంది అని అడుగుతుండగా, ఆ పౌర్ణమిని ఎందుకు గుర్తు చేస్తారత్తయ్య, పౌర్ణమి రోజే కదా నా ప్రమేయం లేకుండా నా పెళ్లి జరిగిపోయింది అని అంటుండగా, ఇక నిర్మలమ్మ గారు అది కూడా మంచి జరిగింది కదమ్మా అని అంటుండగా, ఇక బాగి సిగ్గుపడుతూ అవును అని నవ్వేస్తుంది. ఇక ఆరు పౌర్ణమి నాడు ఏదో జరగబోతుంది అని అంటూ గుప్తా గారి దగ్గరికి మాట్లాడడానికి వస్తూ ఉండగా, ఇక గుప్తా గారు ఆరుని తప్పించుకొని పారిపోతూ ఉంటారు. ఇక గుప్తా గారిని నిలదీస్తూ ఉంటుంది ఆరు. ఏమైంది, పౌర్ణమి రోజు ఏం జరగనుంది అని అంటుండగా, ఏమో నాకేం తెలుసు అని అంటూ ఉంటారు గుప్తా గారు. ఇక మళ్ళీ ఆరు నిలదీస్తూ ఉండగా, ఇక ఈ బాలికకి ఏదైనా తెలిసిందా, కావాలని అడుగుతుందా అని గుప్తా గారు టెన్షన్ పడుతూ ఉండగా, ఆరు అది గమనించి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ ఏముంది, పౌర్ణమికి నీకు శక్తులు వస్తాయి అంతే కదా అని అంటూ ఉంటారు గుప్తా గారు. అవును, అంతేకాని నన్ను మీ లోకానికి తీసుకెళ్ళడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ అది పౌర్ణమి తిథి కదా, అమావాస్య కాదు కదా, ఆ ఒక్క నమ్మకంతోటే ఉన్నాను అని ఆరు అంటూ ఉంటుంది. ఇక గుప్తా గారు కూడా ఆరు మాటలతో రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత గుప్తా గారు ఆరుని ఇంతకీ ఈ పౌర్ణమి నాడు ఎవరి శరీరంలో ప్రవేశించబోతున్నావు అని అంటూ ఉండగా, ఇక ఆరు అక్కడ చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఈసారి ఎవరి శరీరంలోకి ప్రవేశించదలుచుకోలేదు, ఏం జరగనుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను, చూడాలి అనుకుంటున్నాను అంతే అని అనగానే, మంచి పని బాలిక, నువ్వు అదే నిర్ణయంపై నుండు, ఎవరి శరీరంలోకి ప్రవేశించకు అని గుప్తా గారు అంటూ ఉంటారు. ఇక గుప్తా గారు అలా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఈ పౌర్ణమికి ఏదో గందరగోళం జరగనుంది అని నాకు అనిపిస్తుంది అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. ఆరు అన్నట్టు ఎవరి శరీరంలోకి ప్రవేశించదా, లేదంటే మను ఆరు తన శరీరంలోకి ప్రవేశించేలా చేస్తుందా, గుప్తా గారు సక్సెస్ అవుతారా, బాగి ఆరుని ఏ విధంగా కాపాడనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. మరోవైపు కార్లో వెళ్తూ అమర్ కూడా అంజు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుండగా, ఏమైందండి అని రాథోడ్ అడుగుతుండగా,
ఆరు కోరిక ప్రకారం అంజు తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఇన్నాళ్లకు ఎందుకలా అని రాథోడ్ అడుగుతుండగా అది ఆరు కోరిక అని అమర్ అంటుంటాడు. అమర్ అంజు తల్లిదండ్రుల గురించి తెలుసుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.